శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ రాబోయే 15 రోజుల్లో వృషభ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ధన యోగాలు ఏర్పడడం జరిగింది. ఏదైనా ఒకరి జన్మజాతకంలో ధనయోగాలు ఏర్పడాలంటే కనీసం కొన్ని స్థానాల్లో గ్రహాలు ఉండవలసి ఉంటుంది. అందులో ధనస్థానంలో, అష్టమ స్థానంలో, లాభస్థానంలో గ్రహాలు సంచరిస్తున్నప్పుడు కానీ వారు జన్మించినప్పుడు ఈ భావాల్లో అంటే 2, 8, 11 భావాల్లో గ్రహాలు అది శుభుడైనా పాపుడైనా ఆ కారకత్వాల ద్వారా మనకి సంపద క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ధనస్థానంలో గురువు, అష్టమ స్థానంలో 4 గ్రహాలు ఏర్పడడం జరిగింది. అయితే ఇంచుమించుగా మరి ఒక ప్రధానమైనటువంటి యోగం ఏంటంటే ధన అష్టమాధిపతుల మధ్య పరివర్తన యోగం ఏర్పడింది. అంటే మరి 2వ స్థానం బుధుడు స్థానంలో ఉన్నటువంటి గురువు ధనుస్సు అష్టమ స్థానంలోకి వెళ్ళడం, అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ధనస్థానంలోకి రావడం జరిగింది. అయితే ఈ సమయంలో మీరు అంటే ఎస్పెషల్లీ వృషభ రాశి వారికి గతంలో మీరు పోగొట్టుకున్నది అది ఒక స్థిరాస్తి అయినా, ఒక బంగారం అయినా, ఒక ధనమైనా తిరిగి మళ్ళా సంపాదించుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే మీ పోయిన వస్తువులు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే దూరమైనటువంటి ఒక ముఖ్య కుటుంబ సభ్యుడు, మీ బంధువు అంటే మీ రక్త సంబంధికులు, మీ కుటుంబంలో ఒకరు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలవడం జరుగుతూ ఉంటుంది. దూరమైన బంధువుల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు ధనస్థానంలోకి రావడం వల్ల చాలా వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. వ్యాపార పరంగా చాలా తెలివితేటలుగా మాట్లాడడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్తో ఏదైనా మంచి కార్యక్రమాలు కానీ సాధించే అవకాశం ఉంది. ఈ టైంలో కొన్ని ఇంటర్వ్యూలు నెగ్గడం కానీ మీరు చెప్పింది కుటుంబ సభ్యులు సమ్మతించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం, చిన్న ఫంక్షన్ లాంటిది, చిన్న వేడుక లాంటిది ఈ రాబోయే 15 రోజుల్లో జరిగే అవకాశం ఉన్నది. ప్రధానంగా మరి ఇక్కడ చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలో ఉంటూ వ్యయాధిపతి కుజుడితో కలిసి సంచరిస్తూ మరి ఇక్కడ గురువు యొక్క శుభదృష్టి కూడా పట్టడం వల్ల స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా ఇల్లు మారడం కానీ, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మారడం కానీ జరిగే అవకాశం ఉంది. లేని పక్షంలో కొద్ది రోజులైనా ఏదైనా ఇతరుల గృహంలో స్టే చేసి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణాలు ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ సమయంలో అటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక శుభవార్త ఈ సమయంలో మీకు కొంత ఆనందాన్ని, కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగించే అవకాశం ఉన్నది. ఈ ధన విషయంలో ప్రభుత్వ సంస్థల నుంచి కానీ, తండ్రి గారి దగ్గర నుంచి కానీ, మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ యజమాని ద్వారా మీ కుటుంబ అవసరాలకు తగు విధంగా ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. భూములు, స్థిరాస్తులు వాటి వల్ల కూడా కొంత ఆదాయం లభించే అవకాశం ఉంది. అంటే ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ ఉంటే కంపల్సరీగా మీకు దానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు అంటే రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు మరి అష్టమ స్థానంలో రవితో కలిసి కంబస్ట్ అవ్వడం వల్ల అంటే శుక్రమౌఢ్యం కారణం వల్ల ఇది ఒక విపరీత రాజయోగంలాగా ఏర్పడడం వల్ల మీకు ఒక స్త్రీ ధనం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అది అకస్మాత్తుగా అది డౌరీ రూపంలో అవ్వచ్చు, గతంలో మీ పుట్టింటి ధనం అవ్వచ్చు,
అంటే మీ ఆడపడుచులో మీ మదరో అత్తగారి నుంచో ఏదైనా మీకు ఒక బహుమతి రూపంలో అది ఒక విలువైనటువంటి కానుక ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. అలాగే మీకు ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఒకపాటి అనారోగ్య సమస్యలు, ఎస్పెషల్లీ మగవారి కన్నా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొన్ని అనారోగ్య సమస్యలు, కొన్ని అపవాదాలు, అలాగే దగ్గర బంధువులతో కొన్ని విరోధాలు లాంటివి కూడా సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కొంతవరకు జాగ్రత్త పడవలసింది. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు తవ్వుకొని దాన్ని చిన్న ఇష్యూని పెద్ద చేసుకొని అల్లరి చేసుకునే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి చెప్తుంది. కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా వచ్చినటువంటి ధనం కొరకు కూడా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా గురువు యొక్క శుభదృష్టి, అలాగే లాభస్థానంలో శనిగ్రహం, ఈ రెండు కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఎంత జటిలమైన సమస్య అయినా ఎవరో ఒకరు సంపూర్ణ సహకారంతో ఆ సమస్య మీకు సంపూర్ణంగా పరిష్కారం అవుతుంది. బట్ చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ప్రధాన సమస్యలు ఈ వారంతో, ఈ పక్షంతో అవి మీకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. గోచార రీత్యా మీరున్నటువంటి రాశికి గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా మీ జన్మజాతకంలో దశలు, అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి విషయాల్లో మరి ఇప్పుడు ఉద్యోగం, అలాగే వివాహం, ఈ రెండు అవకాశం రావటం లేదు. ఉద్యోగం రావటం లేదు, వివాహం జరగటం లేదు. వివాహపరమైన సమస్యలు మీకు ఉన్నాయంటే కంప్లీట్గా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో కానీ, మీకు అంటే ఓనర్షిప్ కలిగినటువంటి గృహంలో కానీ వాస్తుపరమైనటువంటి దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పచ్చు. ఉదాహరణకి నైరుతి భాగంలో దక్షిణ నైరుతి కానీ, పడమర నైరుతి కానీ దోషం ఉన్నప్పుడు మీరు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ దక్షిణ నైరుతిలో అంటే కుజుడు, రాహు ప్రభావం, పశ్చిమ నైరుతి అంటే శని, రాహు ప్రభావం. ఈ ప్రభావం వల్ల ఒకప్పుడు మంచి ఉద్యోగం ఉండి సడన్గా పోగొట్టుకొని మళ్ళీ అటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోవడం, అర్హత ఉన్నా కూడా ఉద్యోగాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే, మీ కుటుంబంలో మీరు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి అయి ఉంటే మీ కుటుంబ పెద్దల చేత వాళ్ళు తరచూ మిమ్మల్ని విమర్శించడం, ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ, తల్లి కొడుకులతో కానీ సరైనటువంటి సత్సంబంధం లేకపోవడం, ఈ కావాలనే ఈ జాతకుడు ఉద్యోగానికి వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది ముందుగా ఆ నైరుతి దోషాల్ని మీరు సరి చేసుకుంటే, అంటే నైరుతి పెరగడం కానీ, నైరుతిలో గోతులు కానీ అనేక రకాలుగా ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటే తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి జాతకుడు ఉద్యోగ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువు దిశలో ఉత్తర వాయువు ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబంలో వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మోసపోతూ ఉంటారన్నమాట. ఎవరినో ఒకరు నమ్మి ప్రేమించి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మోసపోవడం కానీ, కొంతవరకు మానసికంగా మతిస్థిమితం కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు పెద్ద మొత్తంలో ధనం వాళ్ళకి అప్పు ఇవ్వడం వల్ల కానీ, సూటీ పెట్టడం వల్ల కానీ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఉత్తర వాయువు అంటే మనకి బుధుడు, చంద్రుడు ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ జన్మజాతకంలో బుధుడు, చంద్రుడు కలిసినా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే డబ్బు సంపాదించాలనే ఆసక్తితో ఎక్కువ ధనం సంపాదించి ఎవరో ఒకరు నమ్మి మొత్తం మోసపోతూ ఉంటారు. చిన్న వయసులోనే ప్రేమలో పడి మోసపోవడం జరుగుతుంటుంది. శృంగారపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా చిన్నప్పుడే వాళ్ళు ఇతరుల యొక్క దీనికి మోసానికి గురై ఈ విధంగా వారు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా ఈ గృహంలో ప్రతి దిక్కుకి మీ జాతకంలో ప్రతి గ్రహానికి సంబంధం ఉంటుంది. మరి ఆ దిక్కు అంటే ఒకవేళ తూర్పు ఆగ్నేయం ఇబ్బంది పడింది, మీ జాతకంలో శుక్రుడు కారకత్వాలు ఇబ్బంది పెడుతుంటాయి. అందువలన మనకి జాతకంలో బలం వచ్చింది, గురుబలం వచ్చింది, దశ వచ్చింది అయినప్పుడు కూడా
ఆ ఫలితం జరగలేదనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఉంటున్నటువంటి గృహం మీ సొంత గృహంలో వాస్తుపరమైన దోషాలు సరిచేసుకుంటేనే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు దశమానికి సంబంధించిన దశ వచ్చింది, ఆ దశలో ఉద్యోగం రావట్లేదు, గృహంలో ఉన్నటువంటి వాస్తు ప్రాబ్లం సరి చేసుకుంటే ఉద్యోగం రావచ్చు. తీరా జాతకంలో గోచారరీత్యా దశరీత్యా ఈ దశ అయిపోయింది అనుకోండి, ఆ టైం అయిపోద్ది. అప్పుడు వాస్తు సరి చేసుకున్నా కూడా లాభం ఉండదు. కాబట్టి ఏదైనా జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలంటే కంప్లీట్గా గృహాన్ని కూడా మనం పరిశీలించుకొని సరి చేసుకుంటేనే జీవితంలో మీరు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మినా నమ్మకపోయినా వాస్తు యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంలో, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.